నమస్కారం. నా పేరు డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్యులు, ఎండి ఆయుర్వేద మరియు ఎంఎస్సి సైకాలజీ, పీజీ డిప్లొమా ఇన్ యోగా. ఆయుర్వేదము జీవన విధానము కార్యక్రమం ఆయుర్వేద వైద్యం లోపల ఎన్నో చికిత్సలు, ఎన్నో రకాల వ్యాధులను కూడా తగ్గించుకొని ఆయుర్వేద వైద్యం పట్ల కూడా ఎంతో మక్కువతోటి చాలామంది ఉన్నారు. వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఆయుర్వేద వైద్యంలో కూడా ప్రతి వ్యాధికి కూడా మెడిసిన్స్ ఉన్నాయి, చికిత్సలు ఉన్నాయి అని తెలియజేయడానికి మనం ఈ కార్యక్రమం చేపట్టాం. మా హాస్పిటల్ ఇక్కడ దిల్సుఖ్ నగర్ ఏరియాలో కొత్తపేట రైతు బజార్ అండి. దాని వెనుక భాగంలో ఆర్కేపురం రోడ్ నెంబర్ 1లో శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. దాని పక్కనే శ్రీ ధన్వంతరి ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఈరోజు ముఖ్యంగా ఒక వ్యాధిని తీసుకొని చర్చించుకుందాం. అది వ్యాధిగా పరిగణించబడదని చెప్తుంటాం. కొన్ని మాత్రమే వ్యాధులుగా పరిగణించవచ్చు, కొన్నింటిని మాత్రమే కంప్లైంట్స్గా తీసుకోవచ్చు. ఈరోజు ముఖ్యంగా హెయిర్కి సంబంధించింది, తల వెంట్రుకలకు సంబంధించినటువంటి ప్రాబ్లం, చాలామంది బాధపడుతున్నటువంటి ప్రాబ్లం. ఏదైనా ఒక వ్యాధి వస్తున్నా, ఏదైనా కంప్లైంట్ వస్తున్నప్పుడు ఒక నిర్దిష్టమైనటువంటి వయసుతోటి సంబంధం ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు అలా లేదు. వయోభేదం లేకుండా, తరతమ భేదం లేకుండా కూడా ఈ వ్యాధులు రావడానికి గల ప్రధాన కారణం ఏంటిదా అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్. మార్నింగ్ లేచి నైట్ పడుకునేంత వరకు కూడా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితాన్ని గడపట్లేదు ఎవ్వరు కూడా. దయచేసి అది అలవాటు చేసుకోండి. ఈరోజు చర్చించుకునేటువంటిది కంప్లైంట్ ఏంటిదా అంటే గ్రే హెయిర్, వెంట్రుకలు తెల్లబడిపోతున్నాయి. దానికి ఆయుర్వేదంలో ఏమంటారంటే పాలిత్యము అంటాము. కాలిత్యము, పాలిత్యం అని ఒక 2 పేర్లు ఉంటాయి. కాలిత్యం అంటే రాలిపోవటం, పాలిత్యము అంటే తెల్లబడిపోవటం. వెంట్రుకలు తెల్లబడటానికి చాలా కారణాలు ఉంటాయి. ప్రతి వ్యాధికి కూడా మనమే కారణం, అది బాగా గుర్తుపెట్టుకోండి. కొంతమందికి హెరిడిటరీ ఉంటే ఉండవచ్చు, కానీ జాగ్రత్తలు మనమే తీసుకోవాలి. ఫస్ట్ ఆయుర్వేదంలో చెప్పాలంటే పిత్తాన్ని ఎగ్రివేట్ చేసేటువంటి పదార్థాలు బాగా తీసుకుంటే, అంటే శరీరంలో 3 దోషాలు ఉంటాయని చెప్పుకుంటాం: వాతము, పిత్తము, కఫము. అంటే ఈ పిత్తానికి సంబంధించినటువంటి ప్రాబ్లంగా చెప్తుంది ఆయుర్వేదం ఈ వెంట్రుకలు తెల్లబడటం. అదే పనిగా బాగా టీలు తాగటం, అదే పనిగా కాఫీలు తాగటము, ఎక్సెస్ ఇంటేక్ ఆఫ్ ద ఆల్కహాల్, బాగా ఆల్కహాల్ తీసుకోవటము, స్పైసీగా ఉన్న పదార్థాలను తీసుకోవటము, ఉష్ణకరమైనటువంటివి, తీక్ష్ణకరమైనటువంటి పదార్థాలు తీసుకోవటము, వీటి వల్ల ఏమవుతుందంటే శరీరంలో ఉన్నటువంటి పిత్తము అగ్రివేట్ అయ్యి ముఖ్యంగా ఈ కేశభూమి, హెయిర్ అంటే స్కాల్ప్లో ఉన్నటువంటి హెయిర్ రూట్స్ను కూడా డిపాజిట్ చేసేసి ఆ హెయిర్ బయటకు రావడానికి ఇవి ప్రధాన కారణాలుగా చెప్తారు. అంతేకాకుండా ఇబ్బడి మబ్బడిగా షాంపూలు, రకరకాల షాంపూలు అండి. దయచేసి వారానికి 2 సార్లన్నా శీకాకాయ, కుంకుడుకాయతోటి చేయమని చెప్తాం. చాలామంది బాధపడుతున్నటువంటిది ఇది గ్రే హెయిర్. ఏజ్ చూస్తే 16 to 20 years, తెల్ల వెంట్రుకలు. ఎవరైనా చూస్తే 40 years ఉన్నట్టుగా కనిపిస్తుందా అని ఫీల్ అవుతుంటారు. చాలామంది వస్తుంటారు స్త్రీ పురుషులు మా దగ్గరికి ఈ వెంట్రుకలతోటి. వెంట్రుకలు రాలిపోతున్నాయనో, బట్టతల వస్తుందనో, తెల్లగా వెంట్రుకలు ఉంటున్నాయనో. వీటన్నిటికీ ప్రధాన కారణాలు మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు, షాంపూలు, లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఒకవేళ ఈ గ్రే హెయిర్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ముఖ్యంగా గ్రే హెయిర్ వచ్చినప్పుడు ఏం చేస్తుంటారంటే కింగ్ ఆఫ్ హెయిర్గా ఆయుర్వేదంలో భృంగరాజ్ అని చెప్తారు, లేదా గుంట గలగర అందరికీ తెలుసు. ఈ గుంట గలగర అనేది ప్రధానమైనటువంటి ఇంగ్రీడియంట్ ప్రతి హెయిర్ ఆయిల్ లోపల. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఉసిరికాయ పౌడర్ ఉంటుందండి, ఆమలకి అంటుంటాం దీన్ని. ఉసిరిక పౌడరు ఒక 1/2 చెంచా తీసుకోండి. అలాగే అతి మధురం అనేటువంటిది ఒక డ్రగ్ ఉంటుంది, అదొక 1/2 చెంచా. దీని తర్వాత భృంగరాజ్, ఇప్పుడు చెప్పుకున్నటువంటి గుంట గల్జేరు ఒక 1 స్పూన్. వీటి మూడింటిని కూడా పేస్ట్ మాదిరిగా తయారు చేసేసుకొని స్కాల్ప్కి అప్లై చేయాలి. గుర్తుపెట్టుకోండి, మాడుకు వెంట్రుకలు తెల్లబడకుండా నల్లగా ఉండటానికి చెప్పేటువంటిది. ఇంటర్నల్గా తీసుకోవాలి, ఎక్స్టర్నల్ అప్లికేషన్. భృంగరాజ్కు సంబంధించినటువంటి పౌడర్, అతి మధురానికి సంబంధించినటువంటి పౌడర్, అలాగే ఉసిరికాయకి సంబంధించినటువంటి పౌడర్తో కలిపినటువంటి మిశ్రమం ఇది.
దీన్ని కొంచెం లైట్గా పేస్ట్ మాదిరిగా తయారు చేసేసుకొని స్కాల్ప్కి అప్లై చేసేసుకొని ఫ్రెష్గా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత కుంకుడుకాయలతోటి కనుక స్నానం చేసినట్లయితే చాలా వరకు కూడా వెంట్రుకలు తెల్లబడబడని తగ్గిపోతుంది. చాలా గమనించండి, చాలా వరకు అనుకుంటారు ఎన్నో వాడినామని. చెప్పినటువంటి పద్ధతి చాలా ముఖ్యం. ఈ 3 కంపల్సరీగా తీసుకున్నట్టు పేస్ట్ చేసుకున్నట్లయితే వెంట్రుకలు తెల్లబడడం అంటూ ఉండదు. ముఖ్యంగా భృంగరాజు చాలా ముఖ్యం. భృంగా మొలక తైలం అని భృంగరాజ స్వరసంతో తయారు చేయటం అనేది చాలామంది చెప్తూనే ఉంటారు ఇట్లా. అదేవిధంగా కరివేపాకు కూడా చాలా ముఖ్యమండి. ఈ కరివేపాకును కూడా ప్రతిరోజు కనుక ఒక 4-5 ఆకులు కరివేపాకు నమిలి మింగొచ్చు. చాలా వరకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మన ఒంటిల్లు ఒక ఔషధ భాండాగారం అని ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నాం. ఎవ్రీ కిచెన్ ఈజ్ నథింగ్ బట్ వన్ మినీ ఫార్మసీ. మన ఒంటింట్లో అన్నీ ఉంటాయి. ప్లస్ ఉల్లి రసం కూడా చాలా ముఖ్యం. ఉల్లిపాయలతో తీసినటువంటి రసాన్ని కొంచెము ఈ గుంటగలగరలో కలిపి మాడుకు పెట్టుకున్నట్లయితే ఆ తెల్ల వెంట్రుకలు అనేటువంటి రావు. ఒకవేళ తెల్ల వెంట్రుకలు ఉన్నా కానీ నల్లబడటానికి ఎంతో అవకాశం ఉంటుంది. అదేవిధంగా శరీరం లోపల ఎప్పుడూ కూడా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలని చెప్తుంటాం ప్రతిసారి. ఎప్పుడైనా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అనేది మనం పెంచుకున్నట్లయితే ఈజీగా ఏది వచ్చినా తగ్గించుకోవచ్చు. అందుకనే చ్యవనప్రాశ కూడా చాలా ముఖ్యమండి. ఈ చ్యవనప్రాశను కూడా ఉదయం ఒక 2 చెంచాలు, సాయంత్రం ఒక 2 చెంచాలు తీసుకున్నట్లయితే కంపల్సరీగా ఈ చ్యవనప్రాశ తినగానే కప్ ఆఫ్ మిల్క్ పాలు తాగటం అలవాటు చేసుకోవాలి. దీంతో ఏమవుతుందంటే శరీరంలో ఏర్పడినటువంటి మలినాలే కావచ్చు, శరీరము చాలా శక్తిహీనంగా ఉండటమే కావచ్చు, ఇవి బూస్టింగ్ ఏజెంట్గా పనిచేస్తుంటాయి మనకు. చ్యవనప్రాశ ఏం చేస్తుంది? శరీరంలో సప్తధాతువులకు నరిష్మెంట్ని ఇస్తుంది. అదేవిధంగా ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ప్రతి వాళ్ళకి చెప్తున్నాం చ్యవనప్రాశ తినిపియండి, లేదా కొద్దో గొప్ప కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగించడం అలవాటు చేయండి. ఆ గోరువెచ్చని నీళ్ళు తాగించినప్పుడు కొంచెం ఒక 1/2 చెంచా జీలకర్ర పౌడర్ వేసి కలిపి తాగియండి. ఇవన్నీ న్యాచురల్, ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి పదార్థాలు. ప్రతిదీ కూడా ఇమ్యూనిటీ పవర్ను పెంచేటువంటి ఇవన్నీ కూడా మనం తీసుకోవాలి. ఎక్స్టర్నల్ అప్లికేషన్ చెప్పుకున్నాము, స్కాల్ప్ అప్లికేషన్ ఏదైతే వెంట్రుకలు నల్లబడడానికి. అదేవిధంగా ఇంటర్నల్గా కూడా మనం ఇందాక చెప్పుకున్నాము, భృంగరాజు ఒకటి తీసుకోండి, కొద్దిగా తెల్ల నువ్వులు కొంచెం కలిపి తీసుకోండి, కొద్దిగా బెల్లము, ఈ 3టిని కలిపి. అదేవిధంగా శొంఠి పౌడరు 1/2 చెంచా, ఒక 2 చెంచాలు తెల్ల నువ్వులు, తగినంత బెల్లం, ఈ 3టిని కలిపి ఉండ మాదిరిగా చేసుకొని తిన్నట్లయితే చాలా వరకు శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెంచడమే కాకుండా ఈ కేశాలకు కూడా శక్తినిస్తుంది. హెయిర్ రూట్స్ గట్టి పడాలి ఎప్పుడైనా సరే. చాలా వరకు కూడా పేషెంట్స్ వస్తుంటారు, ఈ తెల్ల వెంట్రుకలే కావచ్చు, రాలిపోవటమే కావచ్చు, హెయిర్ ఆయిల్ తయారు చేస్తుంటాము ఇక్కడ మేము. ప్రత్యేకించి దాంట్లోపల ఇంతకుముందు చెప్పినటువంటి ఔషధ గుణాలున్న వాటితోటి స్వరసాలు తీసి భృంగరాజ స్వరసం ఒకటి తీస్తుంటాము, మందారకు సంబంధించినటువంటి పౌడర్స్ వేస్తుంటాము, ఉసిరికాయకి సంబంధించింది వేస్తుంటాము, శీకాకాయ, వీటన్నిటిని మిశ్రమంతో తయారు చేసినటువంటి ఆయిల్స్ను చేస్తుంటాము. చాలామంది కూడా తీసుకొని వెళ్తుంటారు. ఈ విధంగా ఈరోజు మనం తెల్లగా ఉన్నటువంటి వెంట్రుకలు నల్లబడటానికి, అది రాకుండా ఉండటానికి ముఖ్యంగా ఫస్ట్ చెప్పుకున్నాము త్రిఫలా పౌడర్, త్రిఫలాలోని ఉసిరిక పౌడర్ చాలా ముఖ్యమని. ఆమలకి పౌడర్ అనుకున్నాం, భృంగరాజు ఒకటి అనుకున్నాము, అలాగే అతి మధురము, ఈ 3తోటి కలిపినటువంటి పేస్ట్ స్కాల్కు అప్లై చేయాలి. ఇంటర్నల్గా తీసుకున్నప్పుడు మాత్రము తప్పనిసరిగా మనము అశ్వగంధ పౌడర్ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. శరీరానికి శక్తిని ఇవ్వటమే కాకుండా అలాగే ఇమ్యూనిటీ పవర్ను కూడా పెంచడానికి ఎంతో దోహదపడుతుంది. ఈ విధంగా తెల్ల వెంట్రుకలు అంటే పాలిత్యం అంటుంటాము, గ్రే హెయిర్ అంటుంటాము, వాటిని తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో చెప్పినటువంటి చికిత్సా క్రమాలు ఏంటిది, చిట్కాలు ఏంటిదో చూసాం. మరొక ఎపిసోడ్లో ఒక చిన్న కంప్లైంట్ను లేదా వ్యాధిని తీసుకొని ఆయుర్వేదం లోపల ఎలాంటి చికిత్సలు ఉంటాయో చూద్దాం. నమస్కారం.